శక్తి గలది అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తుము, చేయుము, పొందనిమ్ము నీదు. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా. మంచిది పిల్లరా, ప్రభు బలలో మనము చేయి వేగమునకు మనల్ని మనము పరీక్షించుకోవడానికి హెచ్చరిక వాక్యముగా అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 16, 17, 18 వచనాలను కలిసి ఉన్న వచనాలను చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 16 నుండి ఉన్న లేఖన భాగము. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనపడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారముల నుండి దేవుని వైపునకు తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి మనతో మాట్లాడి మహిమనందును కాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీ మహాకృప చేత నా తండ్రి ఒక వారము దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోజేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకులలో మీరు అనుగ్రహించి ఉదయకాల సమయంలో సంఘముగా నాయన నీ సన్నిధానములో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపలను బట్టి నీకు వందనాలు. కరుణగల మా తండ్రి, ఈ సమయంలో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన లేఖన భాగము ద్వారా నాతో మాతో మా అందరితో ప్రభువా మీరు మాట్లాడండి. మేము నడుచుకోవలసిన మార్గమును మాకు ఉపదేశించండి. బల్లకి మమ్మల్ని సిద్ధపరచండి. కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలం వట్టివాడి నిష్ప్రయోజకుడే ప్రభువా.
నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి నీ దాసుని ప్రభ నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక తైలము చేత నాయన ప్రభ నా తండ్రి నాయన అభిషేకించుకొని నాతో మాతో మా అందరితో ప్రభు మీరు తేటగా మాట్లాడండి. కన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నాయన వాక్యము ద్వారా నాకు కనపడండి, మా అందరికీ కనపడండి, నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. వాళ్ళకై నన్ను సిద్ధపరచండి, మా అందరినీ సిద్ధపరచమని యోగ్యమైన రీతిలో నా తండ్రి నాయన మమ్మల్ని ముందుకు నడిపించమని మీరు మాట్లాడుచుంటుండగా వినబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన ఈ ఒక పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించి చూసినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు భక్తుని దేవుడు దర్శించి తాను దేవునికి నమ్మకమైన పనివానిగా దేవుడు అపోస్తలుడైన పౌలు భక్తుని నియమించిన క్రమములో అపోస్తలుడైన పౌలు భక్తుడు దేవుని యొక్క సువార్తమానమును సకల జనులకు తెలియపరుస్తూ అనేకులను స్వస్థపరుస్తూ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగానైతే లోకంలో నడుచుకున్నారో ఆ విధంగా నడుచుకుంటూ మరి ముందుకు సాగుతున్న క్రమంలో మరి యూదులు అతన్ని దోషిగా ఎంచి మరి చెరసాలలో వేయించడానికి మరి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ చెరసాలలో వేయించి మరి అనేక విధాలుగా తన మీద హత్యాయత్నము చేస్తూ బాధిస్తూ అనేక విధాలుగా మరి ఆయన మీద తిరగబడుతున్న క్రమములో మరి చెరసాలలో వేయబడిన ఈ పౌలు భక్తుడు మరి అగ్రిప్ప రాజు దగ్గర మరి తనను గురించిన విషయాలను చెప్పుకోవడానికి అవకాశం లభించిన క్రమంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ విషయాలను చెబుతా ఉన్నాడు. అక్కడ చూసినట్లయితే ప్రారంభం నుంచి మనం చూస్తే దయచేసి అక్కడ 26లో అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఈలాగున సమాధానము చెప్పసాగెను. అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారముల నేను తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోనట్లు చున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నానని తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను. ఇంకా అక్కడి నుంచి ప్రారంభించి చెబుతా ఉన్నాడు. మరి అనేక విషయాలను నేను అవలంబించాను. ఎవరైతే మరి యేసును గురించి ప్రకటించారో వారందరినీ ఒకప్పుడు నేను హింసించాను అని చెప్తా ఉన్నాడు. 8లో చూసినట్లయితే దేవుడు మృతులను ఎలా లేపునని సంగతి నమ్మదగని మీరెలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని యెరూషలేములో నేను అలాగుతూ చేసి తిని అన్నాడు. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అన్నాడు. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలోనికి వారిని దండించి వారు దేవదూషణ చెవినట్లు బలవంత పెట్ట చూచి తిని మరియు మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని అన్నాడు. అనేక పర్యాయములు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఇతడు ఎవరు అని అంటే యూదులలో మరి బహునిష్ట కలిగిన వాడన్నాడు. 5వ వచనంలో చూడండి, వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చుటకు నాకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్ట గల తెగను అనుసరించిన పరిసయ్యుడుగా ప్రవర్తించినట్టు చెప్పగలను. యూద మతములో బహునిష్ట కలిగిన వాడు, పరిసయ్యులలో బహునిష్ట కలిగిన వాడు, పరిసయ్యులలో పరిసయ్యునిగా ప్రవర్తించిన వానిగా చూస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఈ క్రమములో అపోస్తలుడైన పౌలు భక్తుడు మరి దేవునికి విరోధముగా, యేసునాథునికి విరోధముగా మరి అనేక విధాలుగా నడుచుకుంటున్న క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుడైన పౌలు భక్తుని దర్శించాడు. దయచేసి చూసినట్లయితే మరి 13వ వచనము, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని మేమందరము నేలపడినప్పుడు
ఆ మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని ఎబ్రి భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని అన్నాడు. ఈ విధంగా పౌలు భక్తుని అపొస్తలుడైన పౌలు భక్తుని దేవుడు దర్శించాడు. ఆ దర్శనములో అపొస్తలుడైన పౌలు భక్తుడు మారు మనస్సు పొందుకున్నాడు. తన జీవితము మారిపోయి అక్కడికి ఆయన దేవుని చేత ఏర్పరచబడ్డాడు. దయచేసి ఆ 15లో చూసినట్లయితే, అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగగా ప్రభువు నీవు హింసించున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి నేను నీకు కనబోడు సంగతులను గురించి నిన్ను పరిచారకును గాని సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను నేను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ పౌలు భక్తుడు తనను గురించి సాక్ష్యము చెబుతా ఉన్నాడు. సాక్ష్యం చెబుతూ తను పిలువబడిన పిలుపును చూపిస్తా ఉన్నాడు. ఆ విధంగా తాను ఏర్పరచబడిన ఒక కార్యక్రమము కొరకు అన్ని విధాలుగా సిద్ధపడి ఆయన చెబుతున్న సాక్ష్యం ఏమంటే, అక్కడ చెబుతున్నాడు ఆ 18లో 2వ భాగంలో చూసినట్లయితే, చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఇక్కడ చూడండి పిల్లారా, చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి అంటున్నాడు. చీకటిలో నుండి వెలుగులోనికి తిరగడము, సాతాను అధికారంలో నుండి దేవుని వైపు తిరగడము, ఈ ప్రక్రియను మారు మనస్సు అంటారు. హల్లెలూయా, మారు మనస్సు అంటారు పిల్లరా. దేవుని అధికారంలో కిందికి రావడము. అంతకుముందు ఎక్కడున్నారు? సాతాను అధికారంలో ఉంటున్న ప్రజలు దేవుని అధికారము కిందికి రావడము, చీకటిలో ఉంటున్న ప్రజలు వెలుగులోనికి రావడము. ఇది దేవుని యందు ప్రియులారా మారు మనస్సును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనస్సు ఎవరైతే పొందుతారో వారి జీవితంలో దేవుడు అనేకమైన మేలులు చేస్తాడు పిల్లరా. అందుకే మనము బాప్తిస్మము పొందినప్పుడు నమ్మి బాప్తిస్మము పొందుమన్నాడు. అదేవిధంగా ప్రార్థన చేసి బాప్తిస్మము పొందుమన్నాడు. తర్వాత మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందుమన్నాడు. బాప్తిస్మములో సాధారణముగా మనం చూసినట్లయితే మనము అనేక విధములైన పరిస్థితులను మనం చూస్తాం. చాలా వరకు నమ్మి బాప్తిస్మము పొందేవారు ఎక్కువ శాతం మనకు కనబడతారు. నమ్మి బాప్తిస్మము పొందేవారు ఎక్కువ మంది కనబడతారు. కానీ బాప్తిస్మములో 3 ప్రక్రియలు మనము తప్పకుండా అనుసరించాలి. దయచేసి మీరు అపోస్తుల కార్యముల గ్రంథములోనికి మీరు వచ్చినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము దయచేసి 2వ అధ్యాయము దయచేసి 20-21 వచనాల్లో చూసినట్లయితే, ప్రభు ప్రత్యక్షముకు మహాదినము రాకమునుపు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి. దయచేసి మార్కు సువార్త 16:16లో చూసినట్లయితే, నమ్మి బాప్తిస్మము పొందువారు రక్షింపబడుదురు, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. నమ్మి బాప్తిస్మము పొందాలి. తర్వాత ఇక్కడ అపొస్తలుల కార్యం 2:21లో ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షణ పొందుదురు అన్నాడు. అదేవిధంగా ప్రభునందు ప్రియులారా, మారు మనస్సు నాకు తగిన ఫలము ఫలించుడి అంటాడు. మారు మనస్సునకు మీరు దయచేసి అపొస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే, 8వ అధ్యాయంలో ఇంకొక మాట చెబుతాడు. 8వ అధ్యాయము దయచేసి అక్కడ సీమోను గురించి మాట్లాడుతూ అక్కడ కూడా చెబుతాడు. సీమోను నమ్ము బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండానని చెప్పాడు. 13వ వచనం చూడండి. చూడండి పిల్లరా, ఇక్కడ నమ్మి బాప్తిస్మము పొందాడు, తర్వాత ప్రార్థన చేసి రక్షణ పొందుడని లేఖనము సెలవిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మనము లూకా సువార్తలోనికి వచ్చినట్లయితే అక్కడ కూడా చెబుతాడు, మీరు మారు మనసు నాకు తగిన ఫలము ఫలించుడి అంటాడు. మారు మనస్సు నాకు తగిన ఫలము.
మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే ఆ ఆ ఆ ఆ మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? రక్షణ పొందుతున్న ప్రతి విశ్వాసి తన జీవితంలో ఈ 3 అనుభవాలు కలిగి ఉండాలి. నమ్మి బాప్తిస్మం పొందాలి, ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాలి, తర్వాత మారు మనస్సు పొందకుండానే చాలామంది బాప్తిస్మములు పొందుతూ ఉన్నారు. కాబట్టి మారు మనస్సు అనేది మన జీవితాల్లో తప్పనిసరి పిల్లరా. ఇక్కడ చూసినట్లయితే దయచేసి చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము. ఇప్పుడు సీమోను గారడివాడైన సీమోను ఏం చేశాడు? నమ్మి బాప్తిస్మం పొందాడు, ఫిలిప్పుతో ఎడబాయక ఉంటున్నాడు. కానీ ఆయన హృదయము చూసినట్లయితే దయచేసి చూడండి 21వ వచనము, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, కాబట్టి నీ చెడుతనమును మానుకొని ఒకవేళ నీ హృదయాలను కూర్చున్న క్షమింపబడవచ్చును అన్నాడు. ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొంది రక్షణ పొందాలి ప్రియులారా. దేవుని వైపు తిరగాలి. ఎక్కడి నుండి? సైతాను అధికారం నుండి, లోకాధికారి యొక్క అధికారం నుండి దేవుని వైపు తిరగాలి. చీకటిలో నుండి వెలుగులోనికి తిరగాలి. ఈ ప్రక్రియను సమాజములో మరి సువార్త రూపంలో ప్రకటిస్తూ అనేకులను రక్షణలోనికి నడిపించడానికి దేవుడు అపొస్తలులైన పౌలు భక్తుల్ని నియమించుకొని చీకటిలో ఉంటున్న వారిని వెలుగులోనికి నడిపించాలి. సాతాను అధికారం క్రింద ఉంటున్న వారిని దేవుని అధికారం క్రిందికి నడిపించాలి. దేవుని అధికారం క్రిందికి దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగాలి అంటే వారికి కావలసిన సమస్తము వారికి ఉపదేశించాలి. సైతాను అధికారం నుండి దేవుని వైపు తిరగాలంటే దేవుని యొక్క మహాత్మ్యమును సమాజానికి తెలియపరచాలి. ప్రభునందు ప్రియులరా, హెచ్కేలు ప్రవచన గ్రంథంలో కూడా చెబుతాడు, దేవుడు ఎవరిని నశింపడము దేవునికి ఇష్టం లేదు ప్రియులరా. దయచేసి 33వ అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే 33వ అధ్యాయము దయచేసి 11వ వచనం నుంచి చూసినట్లయితే, కాగా వారితో ఇట్లనము, నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి, చూడండి పిల్లరా, దుర్మార్గుడు ఎక్కడి నుండి మరలాలి? తన దుర్మార్గత నుండి మరలాలి. మరలము, తిరగడము ఇవన్నీ మారు మనసుకు సూచనగా ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందిన మనమందరము మన జీవితంలో ఈ మారు మనసు అనుభవము ఒకసారి మాత్రమే కాదు ప్రియులారా, ప్రతిరోజు మన అనుభవంలో, మన జీవిత సాక్ష్యంలో మనం కలిగి ఉండాలి. ప్రతిరోజు అనుభవంలో ఉండాలి. మారు మనస్సు అనే అనుభవము మనం ఒకరోజు పొందుకునేది కాదు. నిరంతర మారు మనసు మనము కలిగి ఉండాలి. నిరంతరము మనము మారు మనసు పొందుతూ ఉండాలి. దానిని గురించే మరి అపొస్తలులైన పౌలు భక్తుడు కొరింథీయులను గద్దిస్తాడు కదా. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొని అనే విషయంను గురించి గద్దించి ఆ తర్వాత రక్షణార్థమైన మారు మనసు అని మాట్లాడతాడు. దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి మనం వచ్చినట్లయితే 2వ కొరింథీ పత్రిక దయచేసి 7వ అధ్యాయము 9వ వచనం నుండి చూసినట్లయితే, మీరు దుఃఖపడుతురని సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలైనగా ఏ విషయములోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. ఏ విషయములోనైనాను మా వలన మీరు దుఃఖము నష్టము పొందకుండుటకై, అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు అతన్ని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత సేవకుని మీద ఉంటుంది. ఆ సేవకుడు గద్దించకపోతే, సరైన మార్గంను వారికి చూపించకపోతే విశ్వాసులు ఏమైపోతారు? నష్టపోతారు. కాబట్టి మీరు నష్టపోవడము మాకు ఇష్టం లేదని చెబుతున్నాడు. సాధారణంగా ప్రతి దైవ సేవకుడు విశ్వాసులు ఏమంటుకుంటారో అనే విషయము తెలిసి కూడా వారిని ఎందుకు గద్దిస్తారో తెలుసా? తాము నష్టపోకూడదనే విషయం ఆలోచిస్తారు. కాబట్టి కొంత సమయము దుఃఖపడతారు, కానీ మారు మనసు పొందితే దానికి ఫలము ఫలించగలుగుతారు. మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. మారు మనస్సు అనే ప్రక్రియ మనకు నిరంతరము అవసరము పిల్లరా. ఈ మారు మనస్సు పొందడానికి
దేవుడు ఏం చేస్తారంటే మనతో మాట్లాడతాడు. మాట్లాడుతున్న ప్రతి మాట విషయములో మనము దుఃఖపడతాం. హల్లెలూయా, దుఃఖపడతాం ప్రియులారా. పేతురు ప్రసంగించినప్పుడు రక్షణ పొందడం 3000 మంది రక్షణ పొందారు. ఆ రక్షణ పొందడానికి ముందుగా వారి హృదయంలో పొడవబడ్డారట. దయచేసి చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము దయచేసి చూడండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును అపోస్తులకు అడగగా, పేతురు దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మీరు మారు మనసు పొంది అన్నాడు. హల్లెలూయా. ఆ మారు మనసు పొంది ప్రతివాడు యేసు నామమున పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అంటే ప్రతివాడు రక్షణ పొందుతున్న ప్రతివానికి ఒక అనుభవం అనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడు అన్నాడు. మారు మనసు అంటే చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపు తిరగడం. హల్లెలూయా. సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరగకుండా, చీకటిలో నుండి వెలుగులోనికి రాకుండా నువ్వు బాప్తిస్మం పొందితే అది బాప్తిస్మము కానే కాదు పిల్లలు. ఈనాడు చాలా మంది నమ్మి బాప్తిస్మం పొందే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ప్రార్థన చేసి బాప్తిస్మం పొందే వాళ్ళు ఉన్నారు. కానీ మారు మనసు పొంది బాప్తిస్మం పొందేవారు చాలా తక్కువ మంది పిల్లలు. మారు మనసు పొందడము అనేది సులువైన విషయము కాదు పిల్లరా. నీలో ఉంటున్న చీకటి సంబంధమైనవన్నింటినీ నీవు సిలువకు అప్పగించగలిసినంత నీలో ఆశ ఉండాలి. హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టాలన్న ఆశ ఉండాలి పిల్లరా. చీకటిని నువ్వు సాంగత్యం చేస్తూ మారు మనసు పొందలేవు. చీకటిలో నుండి వెలుగులోనికి రావాలంటే చీకటిని నువ్వు విసర్జించాలి, చీకటిని నువ్వు అసహించుకోవాలి. చీకటి అంటే ప్రతిరోజు సాయంత్రం 7 గంటల తర్వాత ఏది చీకటి? ఆ చీకటి కాదు. పాపమును చీకటితో పోల్స్తున్నది లేఖనం. పాపమునకు విముఖుడవు కావాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధతను కోరుకోగలుగుతావు, పరిశుద్ధతను ప్రేమించగలుగుతావు. పాపమును పరిశుద్ధతను ఒక దగ్గర నువ్వు పెట్టలేవు పిల్లరా. హల్లెలూయా. పరిశుద్ధుడుగా జీవించేవాడు, జీవించాలన్న తృష్ణ కలిగిన వాడు పాపములో సంతోషించలేడు. పాపములో సంతోషించేవాడు ఎప్పుడు కూడా పరిశుద్ధుడు కాలేడు. పాపములో మనము జీవనాన్ని సాగిస్తూ, దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూ, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి తమ చిత్తాన్ని జరిగించుకున్నాలని చూసుకునేవారు ఏనాడు కూడా దేవునికి ఇష్టులు కాలేరు, పవిత్రులు కాలేరు, పరిశుద్ధులు కాలేరు పిల్ల. మనము పరిశుద్ధులము కావాలంటే, దేవునికి ప్రియులము కావాలంటే నీలో ఉంటున్న సాతాను లక్షణాలన్నీ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. సైతాను లక్షణాలన్నీ తొలగిపోవాలి పిల్లరా. యథార్థత మనలో ఉండాలి. హల్లెలూయా. మనలో నిరంతరము దేవుని గురించిన ఆశ మనలో నిరంతరము కలిగి ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అన్నాడు. హల్లెలూయా. ఆ అనుభవంలో మనం బ్రతకాలి. ఇక్కడ ఏం చెబుతున్నాడు? వారు పొడవబడ్డారట. ఏమని? వారి హృదయంలో నొచ్చుకొని అనే మాటకు పుట్టినోట్లో చూడండి, ఆ 37వ వచనంలో 2:37లో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని అనే మాటకు పొడవబడి అన్నాడు. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందాలి అంటే తప్పకుండా నీ హృదయంలో పొడవబడే అనే అనుభవం ఉంటుంది, నొచ్చుకునే అనుభవం ఉంటుంది. ఒక ఫలానా విషయం నాకు ఇష్టము కానీ అది దేవునికి ఇష్టం లేదు. ఒక ఫలానా విషయము నాకు ప్రియమైనది కానీ అది దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. అప్పుడు మన హృదయము దాన్ని విసర్జించాలంటే నొచ్చుకుంటుంది పిల్ల, పొడవబడుతుంది. అయినా కానీ మనకు ఏదైతే ఇష్టమో దేవునికి అయిష్టమైన ప్రతిదీ మనము విసర్జించడానికి నిరంతరము సన్నద్ధులమై ఉండాలి. అందుకే దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును వెంబడించమని అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ చెప్పాడు. మారు మనసు పొందాలంటే కొన్ని విసర్జించాలి. దేవునికి ఆయాసకరమైన ప్రతిదీ విసర్జించే అనుభవంలో మనం ఉండాలి. ఇప్పుడు దైవ సేవకుడిగా తన పనిని తాను జాగ్రత్తగా, దేవుడు అప్పగించిన పరిచర్యను జాగ్రత్తగా శక్తిలోపం లేకుండా చెయ్యాలి అంటే విశ్వాసులను తప్పకుండా దుఃఖపెట్టాలి. హల్లెలూయా. ఈనాడు దుఃఖపెట్టే బోధలు లేవు ప్రియులారా. ఎంతసేపు మెచ్చుకునే బోధలను సార్వత్రిక క్రీస్తు సంఘంలో దుష్టులైన అపవాది పరిగణంలోనికి తీసుకొచ్చాడు. అవే చలామణి అవుతా ఉన్నాయి. ఎంతసేపు స్వస్థతలను గురించి మాట్లాడతారు, ఎంతసేపు
అద్భుతములను గురించి మాట్లాడతారు, ఎంతసేపు లోక ధనములను గురించి మాట్లాడతారు, ఎంతసేపు నీ వ్యక్తిత్వము విషయంలో మాట్లాడే ప్రసక్తే ఉండదు. మారు మనసు అనే అనుభవము ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి పిల్లలు. మారు మనసు లేకపోతే మన జీవితంలో ఏది కూడా మనము చేయలేము దేవునికి ఇష్టమైనవి. మారు మనసు పొందకుండా చేరరు పరలోకము, మారు మనసు పొందకుండా చేరరు పరలోకము, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను. కోరి నూతనాత్మ నొందుడి, వేసారి ఆత్మలను రక్షించుడి. కోరి నూతనాత్మ నొందుడి, వేసారి ఆత్మలను రక్షించుడి. క్రైస్తవులారా 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 క్రైస్తవులారా, క్రీస్తు పోలి నడువరదేలా, ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా. ప్రభు క్రీస్తు కొరకు నిల్వరా. క్రైస్తవులారా క్రైస్తవులారా, సులువుగా చిక్కులను బెంటు పాపముల త్యజించుడి, సులువుగా చిక్కులను బెంటు పాపముల త్యజించుడి. సులువగు ప్రభు కాడిని తలలు వంచి మోయుడి, సులువగు ప్రభు కాడిని తలలు వంచి మోయుడి. ఇరుకు మార్గమందు నడుగుడి, మన వైరి గెల్వబోరు సల్పుడి. ఇరుకు మార్గమందు నడుగుడి, మన వైరి గెల్వబోరు సల్పుడి. క్రైస్తవులారా 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 క్రైస్తవులారా, మారు మనసు పొందకపోతే మనము పరలోకము చేరలేము. మారు మనసు పొందకుండా మార్చలేము కూడా ప్రజలను. సమాజము మారాలి అంటే మనము మారు మనసు పొందాలి. హల్లెలూయా. ఇప్పుడు పౌలన్న మారిపోయాడు. ఏమంటున్నాడు? చీకటిలో ఉంటున్న వారిని వెలుగులోనికి నడిపించడానికి, సాతాను అధికారంలో ఉంటున్న వారిని దేవుని అధికారాన్ని కిందికి తీసుకురావడానికి దేవుడు నన్ను నియమించాడు, ఏర్పాటు చేసుకున్నాడని చెబుతా ఉన్నాడు. రక్షణ పొందుతున్న మనమందరము నిరంతరము మనం చేపట్టవలసిన కార్యక్రమము మారు మనసు. హల్లెలూయా. ప్రతిదినము మారు మనసు పొందాలి. మారు మనసు అనే ప్రక్రియ మనము వ్యక్తిగతంగా ఎక్కువగా చేయడానికి ఇష్టపడాలి. ఏకాంతంగా దేవుని సన్నిధానంలో వెళ్ళి మనము ప్రార్థన చేయాలి. ఏకాంతంగా దేవుని సన్నిధానంలో దేవుని ముఖమును చూస్తూ ప్రతిదినము ప్రభువా, నా అయోగ్యతలు ఏంటి, నా స్థితిగతులు ఏంటి, నేను నడుచుకుంటున్న మార్గం ఏంటి, నా ఆలోచన విధానం ఏంటి, నా హృదయ వైఖరి ఏంటి అనేది పరిశీలన చేసుకుంటున్నప్పుడు ప్రభువు మనకు మారు మనసు అనుభవంలో గుండా నడిపిస్తాడు. పిల్లలు, ఈ లోకములో మారు మనసు పొందకుండా మనము దేవునికి ఇష్టలము ఏ రోజుకు కాలేము. ప్రియులారా, మారు మనసు పొందాలి. అందుకే మరి దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఏం మాట్లాడతాడో ప్రతి విషయాన్ని గురించి మాట్లాడతాడు. అరే, విశ్వాసులు దుఃఖపడతారు కదా, పొడవబడతారు కదా, వారు అభ్యంతరాలు లేవదీస్తారు కదా అని అనుకుంటే దేవునికి చిత్తానుసారమైన సేవ ఏ రోజు చేయలేడు. హల్లెలూయా. అందుకే పౌలన్ అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా, దేవుని సంతోషపెట్ట కోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరు వాడనైతే దేవునికి దాసుడను కాకయేపోదునన్నాడు. దేవునికి దాసుడైన వాడు విశ్వాసులను కొంత మటుకు తప్పకుండా దుఃఖపరుస్తాడు. హల్లెలూయా. కొంత మటుకు తప్పకుండా కఠినత్వమును చూయించి నడిపించగలుగుతాడు. పిల్లలు, కఠినత్వము చూపించాల్సిన టైంలో కఠినత్వము చూపించాలి, ఆదరించాల్సిన టైంలో ఆదరించాలి, ప్రేమించాల్సిన టైంలో ప్రేమించాలి. ఇవన్నీ సేవకునికి ఉండాల్సిన లక్షణం. నేటి సమాజంలో చేసినట్లయితే మారు మనస్సును గురించి ఎక్కువ మాట్లాడదు. మారు మనస్సు అనేది తప్పకుండా పొడవబడే అనుభవంలోనికి నడిపిస్తేనే మనం మారు మనస్సు పొందగలుగుతాం. హల్లెలూయా. పౌలన్న గద్దించాడు, అరే మీరు ఇలాగా ఉన్నా కూడా మీరు సంతోషిస్తూ ఉన్నారన్నాడు. దయచేసి చూడండి, 5వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, ఇట్లుండియో మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు ఇట్లుండి కూడా ఇంకా అతిశయపడుతూ ఉన్నారు. ఇట్లుండియో మీరు ఉప్పొంగుచున్నారు గర్వంగా ఫీల్ అవుతున్నారు. అరే, మాలో ఒకడు
ఇంత గొప్ప కార్యం చేసినాడు ఆయన. ప్రభునందు ప్రియులరా, పౌలన్న సీరియస్గా తీసుకున్నాడు. తీసుకొని వారిని గద్దించి మీరు తప్పకుండా మారు మనసు పొందితే సరి, లేకపోతే దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుందని చెప్పాడు. వారు దుఃఖపడ్డారు. ఆ విషయాన్ని బట్టి వారు దుఃఖపడ్డారు. దయచేసి చూసినట్లయితే చూడండి, 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనము. మీరు దుఃఖపడితేరని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలైనగా ఏ విషయములోనైనా మా వలన మీరు నష్టము పొందకుండా దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. ఈ మారు మనస్సు పశ్చాత్తాపం పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. లోక సంబంధమైన దుఃఖము లాంటి దుఃఖము కాదు, దైవ చిత్తానుసారముగా మీరు దుఃఖపడితే. హల్లెలూయా. ఆ దైవ చిత్తానుసారముగా దుఃఖపడిన దానిని బట్టి మీకు రక్షణార్థమైన మారు మనసు కలిగింది. హల్లెలూయా. ఒకప్పుడు అన్యులముగా ఉన్నప్పుడేమో మనకు కావలసింది ఏంటి? జీవార్థమైన మారు మనస్సు అన్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయములో ఒకప్పుడు మనము అన్యులముగా ఉన్నప్పుడు 11వ అధ్యాయము 18వ వచనము చూడండి. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనస్సు దేవుణ్ణి మహిమపరిచిరి. చూడండి పిల్లల, ఒకప్పుడు మనము చీకటిలో ఉన్నప్పుడు మనకి ఏ మారు మనసుగా అవసరమైంది? జీవార్థమైన మారు మనసు. జీవార్థమైన మారు మనసు అంటే జీవము కొరకైన మారు మనస్సు. ఒకప్పుడు మనం నిర్జీవముగా ఉన్నాం కదా, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం కదా. ఆ చచ్చిన స్థితిలో ఉంటున్నప్పుడు మనకు కావలసింది ఏ మారు మనస్సు? జీవార్థమైన మారు మనస్సు, జీవము కొరకైన మారు మనసు. ఇప్పుడు జీవంలోనికి వచ్చిన మనందరికీ మరొక మారు మనసు నిరంతరము కావాలి. జీవార్థమైన మారు మనసు, జీవంలోనికి ప్రవేశించడానికి కావలసిన మారు మనసు జీవితకాలంలో ఒకసారి మనం పొందుకుంటాము. కానీ ఆ 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో చెప్పిన 7వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడిన దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు అని చెప్పాడు కదా. ఆ రక్షణార్థమైన మారు మనసు నిరంతరము మన జీవితంలో జరుగుతూ ఉండాలి. హల్లెలూయా. నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉండాలి ప్రియుల. నిరంతరం మనం మారు మనసు పొందుకుంటూ ఉండాలి. ఏ విషయంలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్న దానిని బట్టి దుఃఖపడ్డారు కదా, అటువంటి దుఃఖాలు అనేకములు ఉంటాయి ప్రియుల. ప్రార్థనను నిర్లక్ష్యం చేసిన కారణాన్ని బట్టి మనం దుఃఖపడతాం. అది రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది. హృదయములో ఉంచుకొననివి మనం ఉంచుకున్న కారణాన్ని బట్టి మనము మారు మనసు పొందుతున్నప్పుడు రక్షణార్థమైన మారు మనసు మనకు కలుగుతుంది. మన చెవులతో మనం చెడు చూసినప్పుడు మనము మరలా పశ్చాత్తాపడి మనం ఎప్పుడైతే దేవుని క్షమాపణ కోరుకుంటామో అప్పుడు మరలా మనకు రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది. రక్షణ కొరకైన మారు మనసు, రక్షణను కొనసాగించుకోవడానికైనా మారు మనసు పొందడమే మన జీవితంలో అత్యున్నతమైన విషయము ప్రియుల. ఈ రక్షణార్థమైన మారు మనసు మనం నిరంతరము సాధన చేస్తూ ఉండాలి. ఈ రక్షణార్థమైన మారు మనస్సును మనము కలిగి ఉండడానికే మనం ఏం చేయాలి? నిరంతరము దేవుని యొక్క ముఖకాంతిలో మన జీవితాలను పరీక్షించుకోవాలి. దేవుని ముఖకాంతిలో మన బ్రతుకులను పరీక్షించుకుంటూ మనము ముందుకు సాగాల్సిన అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. ఆ అజ్ఞాన కాలములో అంటాడు, ఒకప్పుడు అజ్ఞాన కాలము, అప్పుడు దేవుడు చూడనట్టుగా ఉన్నాడు. మరి ఇప్పుడు విజ్ఞాన కాలం కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలన్నాడు. 17వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము దయచేసి 30వ వచనము చూడండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. మనుషులకు ఏం ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు? మారు మనస్సు పొందవలెనని. ఎవరితో మాట్లాడుతున్నాడు? అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ పొందిన వారితో మాట్లాడుతున్నాడు, రక్షణ పొందని వారితో రక్షణ పొందని వారేమో జీవార్థమైన మారు మనసు పొందాలి, మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. రక్షణ పొందిన వారైతే వారు రక్షణ కొనసాగింపు కొరకైన రక్షణార్థమైన మారు మనసు పొందుతూ ఉండాలి. ఆ రక్షణార్థమైన మారు మనసు పొందుతున్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు పిల్లలు. ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెడితే
ఆయన మాట్లాడినాడు కదా హెజ్కేలు ప్రవచన గ్రంథంలో ఏమన్నాడు? దుర్మార్గుడు, దయచేసి చూడండి 33వ అధ్యాయము 12లో, దుర్మార్గుడు తన దుర్మార్గతను మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుతురు? ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. అక్కడ ఇంక కిందికి చూసినట్లయితే, మరియు నరపుత్రుడా నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము, నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతిని అతను విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి అతడు పడిపోడు. అలాగుననే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతి అతన్ని బట్టి అతడు బ్రతుకజాలడు. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందుకు నీతిని ఆధారము చేసుకొని పాపము చేసిన ఎడలా అతని నీతి క్రియలన్నిటిలో ఏదియో జ్ఞాపకమునకు తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణమును మరియు నిజముగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా, అతడు తన పాపమును విడిచి నీతి న్యాయములను అనుసరించుచు పాపము జరిగింపక ఉండి జీవాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనలో ఉంటున్న దుర్మార్గతను విడిచిపెట్టాలి. మనము నీతిమంతులమై మన నీతిని ఆధారం చేసుకొని మనం ఒకవేళ పాపం చేస్తే మన నీతి క్రియలు అన్ని కొట్టివేయబడతాయి. మనము దుర్మార్గులముగా ఉండి ఆ దుర్మార్గత నుండి ఒకవేళ మారు మనసు పొందితే మన దుర్మార్గపు క్రియలన్నీ కొట్టివేయబడతాయి. మనం తప్పకుండా బ్రతుకుతామన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరు చనిపోవడము, ఎవరు నరకపాత్రులు అవ్వడం అనేది ప్రక్రియ దేవునికి ఇష్టం లేదు. మారు మనసు పొందితే దేవుడు సంతోషిస్తాడు, నీకు క్షేమము కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము అవలంబింపవలసిన పద్ధతిని మనము నిరంతరము మారు మనసు పొందుతూ ఉండాలి. మారు మనసు పొందుతుండాలి. దేవునికి ఏదేది ఆయాసకరమైన మార్గములు మన యందు ఉన్నాయో వాటిని అన్నింటిని మనము విసర్జించాలి. అందుకే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు కదా 139వ కీర్తనలో చివరి వచనములు అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడము, నిత్య మార్గములో నన్ను, అంటే దేవునికి ఆయాసకరమైన మార్గములన్నింటినీ మనము విడిచిపెట్టాలి. హల్లెలూయా. విడిచిపెట్టి మనం ఏ విధంగా మారాలంటే 139వ కీర్తనలోని అంటాడు, నీవు దేనినైతే దేవుడు అసహ్యించుకుంటాడో దానిని నేను అసహ్యించుకొనిచున్నాను కదా అంటాడు. దయచేసి చూడండి 139వ కీర్తన. నిన్ను ప్రేమించు వారిని నేనును ప్రేమించుచున్నాను కదా, నీ మీద లేచి వారిని నేను అసహ్యించుకొనిచున్నాను కదా అంటున్నాడు. అంటే దేవుడు దేన్నైతే కోరుకుంటాడో దానిని మనము కోరుకోగలగాలి. దేవుడు దేన్నైతే అసహ్యించుకుంటాడో దానిని మనము అసహ్యించుకోవడమే అసలు సిసలైన మారు మనస్సు ప్రియులారా. అప్పుడు మనలో ఉంటున్న పాత స్వభావము నశించిపోతుంది. దేవుడు అనుగ్రహించాలనుకుంటున్న క్రొత్త స్వభావం మనలోనికి వస్తుంది. అందుకే మరి మారు మనస్సు ఏ విధంగా మనము పొందాలి అంటే, మారు మనస్సు పొందడానికి మనము అనేకమైన ప్రక్రియలు మనం కొనసాగించాలి. చీకటిని అనుసరించి నడుచుకోవద్దు. తర్వాత ఏమన్నాడు? సైతాను అధికారం కిందికి నుండి దేవుని అధికారం కిందికి వాడను. తర్వాత ఇంకేమన్నాడంటే రోమా పత్రిక 12:2లో చెప్తాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింప. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చేయాలి? చీకటిని అనుసరించద్దు. పూర్వము మీరు చీకటి అయ్యింటారు, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు అన్నాడు. ఇప్పుడు పూర్వము మనం అందరమేమో చీకటి అయి ఉన్నాము. చీకటి అయి ఉన్నామంటే పాపులమై ఉన్నాము. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాము. చచ్చిన స్థితిలో ఉంటున్నాం. మన అందరినీ దేవుడు ఏం చేశాడు? తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. కాబట్టి పూర్వము చీకటి ఉంటున్నాం మనం ఇప్పుడేమో ప్రభునందు వెలుగై ఉన్నాము. ప్రభునందు వెలుగై ఉన్నాం అన్నాడు. దయచేసి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని మాట్లాడుతూ ఏమన్నాడు? వెలుగు సంబంధుల వలె అన్నాడు. అంటే ప్రభువునకు ఏదైతే ప్రీతికరమైనదో అది వెలుగై ఉన్నది అని అర్థం. హల్లెలూయా. వెలుగు సంబంధుల వలె అన్నాడు. వెలుగు సంబంధుల వలె నడుచుకున్నాడు. ఒకప్పుడు మీరు చీకటి అయి ఉన్నారు, అప్పుడు
లోక మర్యాదను అనుసరించి నడుచుకున్నారు. ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు కాబట్టి వెలుగు సంబంధుల వల్ల నడుచుకోవాలి. అది అసలు అయిన మారు మనసు ప్రియులారా. తర్వాత ఒకప్పుడు సైతాను అధికారము మొట్టమొదటి ఏంది? చీకటిని అనుసరించకుండా వెలుగును అనుసరించాలి, వెలుగు క్రియలను అనుసరించి నడుచుకోవాలి. తర్వాత సైతాను అధికారం నుండి దేవుని అధికారం క్రిందికి రావాలి. సైతాను అధికారం అంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం సైతాను అధికారం. దుర్నీతిని ఆధారం చేసుకోవడము, స్వనీతిని ఆధారం చేసుకొని నడుచుకోవడము, లోకములో ఉంటున్న పరిస్థితులను ఆధారం చేసుకొని నడుచుకోవడము సైతాను అధికారము ప్రియులారా. ఇశ్రాయేలులు మరి దేవుని యందు ఆసక్తి గల వారేనట. రోమపత్రిక 10వ అధ్యాయము 2లో చెబుతాడు. మరి వారు ఆసక్తి గలవారని, మరి దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయితే వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది. ఎందుకంటే దేవుని నీతిని ఎరగలేరు, తమ స్వనీతిని స్థాపింపబూనుకొని దేవుని నీతికి లోబడలేదు. అంటే దేవుని నీతికి లోబడలేదు, దేవుని అధికారమునకు లోబడలేదు కనుక వారికి రక్షణ లేదు ప్రియులారా. అందుకే రక్షణ పొందవలనని మొదటి వచనంలో ఏమంటున్నాడు? ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది అన్నాడు. ఎందుకు? దేవుని యందు ఆసక్తి గలవారి అంట, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకు జ్ఞానానుసారమైనది కాదంటే వారు దేవుని నీతిని ఎరగలేదు పిల్లలు. తమ స్వనీతిని స్థాపింపబూనుకున్న వాడు మరి దేవునికి ఇష్టడు కాలేడు పిల్లలు. హల్లెలూయా. స్వనీతిని స్థాపింపబూనుకున్న వారు దేవునికి ఇష్టలు కాలేరు, దేవునికి ప్రియులు కాలేరు, దేవునికి యోగ్యులు కాలేరు, దేవునికి మరి సన్నిహితులు కూడా కాలేరు పిల్లరా. మరి అందుకే ఇంతకాలం మనం పాట పాడుకున్నాం కదా, జ్ఞానవంతులై ఉడమి నడుచుకొందురు, స్వంత నీతిలో అతిశయించకుందురు. జ్ఞానవంతులై ఉడమి నడుచుకొందురు, స్వంత నీతిలో అతిశయించకుందురు. దైవ నీతినే స్థాపింపజూతురు, క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు. దైవ నీతినే స్థాపింపజూతురు, క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు. దైవ తీర్పులో సిగ్గునొందకుందురు, దైవ తీర్పులో సిగ్గునొందకుందురు. నీతిమంతులు సమాల వృక్షము వలె ఎడారిలో సహా మోగు వేయుచుందురు. నీతిమంతులు సమాల వృక్షము వలె ఎడారిలో సహా మోగు వేయుచుందురు. హల్లెలూయా. ఎలా నడుచుకుంటారవట? వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటున్నాడంటే, జ్ఞానానుసారముగా నడుచుకున్నవాడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. అందుకే జ్ఞానవంతులై పుడమి నడుచుకుందరు. పుడమి అంటే భూమి మీద నడుచుకుంటారు. స్వంత నీతిలో అతిశయించకుందరు. మనకుంటున్న నీతి క్రియలు మనం ఎన్నో చాలా మందికి ఇలా హెల్ప్ చేస్తున్నాం, అలా హెల్ప్ చేస్తున్నాం, అలా నడుచుకుంటాం, ఇలా దానిని బట్టి అతిశయించరు. ఎవరు? నీతిమంతులు. దేవుని నీతిని తమ వస్త్రముగా ధరించుకుంటారు. హల్లెలూయా. వెలుగు సంబంధులకు ఉండవలసిన లక్షణం ఏంటి? మీరు పూర్వము చీకటి అయి ఉంటుంది, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు కాబట్టి మీరు ఏమేమి ధరించుకోవాలి? నీతిని. ఎఫెసీ పత్రిక చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. చూడండి ప్రియులారా, వెలుగు ఫలము నీతిలో కనబడుతుంది, వెలుగు ఫలము సత్యములో కనబడుతుంది, సమస్త విధములైన మంచితనములో వెలుగు ఫలము కనబడుతుంది. కాబట్టి ఇది ధరించుకోవాలి. ఇది ధరించుకోవాలంటే సాతాను అధికారం నుండి బయటకు రావాలి. అందుకే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇది విజ్ఞాన కాలం కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ప్రజలకు ఆజ్ఞాపించున్నాడు. హల్లెలూయా. ఇది ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు. కాబట్టి
దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అందరూ అంతటా మారు మనసు, అన్యుడు మారు మనసు పొందాలి, రక్షణ పొందిన వారు కూడా మారు మనసు పొందాలి. అన్యుడేమో జీవార్థమైన మారు మనసు పొంది రక్షణ పొంది జీవములో మరి పాలివాగస్తుడు కావాలి. మరి జీవములోనికి వచ్చిన మనమందరము నిరంతరము రక్షణార్థమైన మారు మనసు కలిగి ఈ లోకములో మరి దేవునికి ప్రతిబింబాలుగా జీవించాలి. ఆ మారు మనసు లేక అనుభవము లేకనే చాలామంది ఈ లోకంలో క్రైస్తవులుగా చలామణి అవుతా ఉన్నారు. అందుకే క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. అద్భుతంలో చూసి వెంబడించాడు ఆ గారడి వాడైన సిమోను. ఫిలిప్పు చేస్తున్న అద్భుతంలో చూసి ఆయనను వెంబడించాడు, హత్తుకొని జీవించాడు. నాకు కూడా ఈ వరం కావాలని కొంత ధనము ఇచ్చి ఆయన బ్రతిమలాడుతుంటే, దేవుని ఎదుట నీ హృదయము సరి అయిన దగ్గర లేదు కాబట్టి నువ్వు మారు మనస్సు పొందు, లేకపోతే దేవుడు నేను క్షమించలేడేమో. ఒకవేళ క్షమించవచ్చునేమో మారు మనసు పొందితే, మారు మనసు పొందకపోతే మాత్రం నువ్వు క్షమించబడవు అని చెప్పాడు. ఎందుకు బాప్తిస్మం పొందలేడు అసలు గాడివాడైన సిమోన్? బాప్తిస్మం పొందాడు, కానీ బాప్తిస్మం పొందినప్పటికీ ఆయన హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరి హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఉండాలి అంటే మారు మనసు పొందాలి. మారు మనసుకు తగిన ఫలము మనము ఫలిస్తూ ఉండాలి. మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలము ఫలించినప్పుడు మనము తప్పకుండా మనము ఈ లోకములో దేవునికి ప్రతిబింబాలుగా, దేవునికి ప్రియులముగా మరి మన బ్రతికే అవకాశం ఉంటుంది. అందుకే అంటున్నాడు, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పి ప్రభునందు ప్రియులారా, మన కన్నులు తెరవబడాలి. లూకా సువార్త 13వ అధ్యాయములో మరి ఒక శ్రేష్టమైన విషయాన్ని మరి చెబుతూ ఉన్నాడు. దయచేసి లూకా సువార్త 13వ అధ్యాయము దయచేసి 2వ వచనం నుండి చూడండి. 1వ వచనం నుండి, పిలాతు గలిలయన కొందరి రక్తము వారి బలులతోనూ కలిపి ఉండెను. అట్టి హింసలు పొందినందున మీరు మారు మనసు పొందని ఎడల మీరు అలాగునే నశించెదరు. మీరు అందరూ అలాగునే నశించుచున్నారు. వారిని గురించి మాట్లాడుతున్నారు, కానీ మీరు సరైన మారు మనసు లేదు. మీరు ఒకవేళ మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు. కాబట్టి ప్రియులరా, మనమందరం నశించే వారముగా మనం ఉండడానికి పిలవలేదు దేవుడు. మనము రక్షణ పొందడానికి దేవుడు మనం పిలిచాడు. కాబట్టి మనం నిరంతరము రక్షణ పొందుతుండాలి. రక్షణ పొందుతూ మన రక్షణను కొనసాగించుకోమన్నాడు. రక్షణను కొనసాగించుకోవాలి. దయచేసి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకున్నది. రక్షణ కొనసాగించుకున్నాలంటే నిరంతరం మనలో రక్షణార్థమైన మారు మనసు మనము కలిగి జీవించాలి. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో మనం రక్షణార్థమైన మారు మనసు ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని ఎదుట మనము మరి ధైర్యముగా నిలబడగలుగుతాం. హల్లెలూయా. దేవుని ఎదుటకు వచ్చినప్పుడు మరి అక్కడ దేవుని ఎదుట నీ హృదయము సరి అయినదిగా లేదు కనుక దేవుడు నిన్ను మరి గద్దిస్తాడని చెప్తున్నాడు కదా. దయచేసి అపోస్తుల కార్యములో అక్కడ 8వ అధ్యాయము 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక. చూడండి పిల్లలు, దేవుని ఎదుట మన హృదయము సరి అయినదిగా ఉండాలి అంటే మన మారు మనసు అనుభవంలో నిరంతరము కొనసాగుతూ ఉండాలి. ఒకప్పుడు రక్షణ పొందాం. రక్షణ పొందిన తర్వాత దేవునికి ఆయాసకరమైన మనలో ఉంటున్నటువంటి క్రియలన్నింటినీ మనము విసర్జించాలి. ఆ విసర్జిస్తున్నప్పుడు మనకు కొంచెం దుఃఖం కలుగుతుంది, కానీ ఆ దుఃఖము రక్షణార్థమైన మారు మనసు మనకు కలుగజేస్తుందని నమ్మాలి. అందును బట్టి మనము సంతోషించగలుగుతాం. హల్లెలూయా. కొంత దుఃఖము పడతాం, కానీ తర్వాత నిత్యము మనం ఆనందపడే స్థితిలో మన జీవితాలు ఉంటాయి. కాబట్టి
పొడవబడిన స్థితిలో లేకపోతే, పొడవబడడానికి ఇష్టపడకపోతే మనం ఎప్పుడు కూడా సంపూర్ణ స్థితి పొందలేము, సంపూర్ణులం కాలేము. దేవునికి కలిగిన మనసు మనం సంతరించుకోలేము. కాబట్టి దేవుని ప్రతిబింబాలుగా మనం మారాలంటే మనలో మరి జరగవలసిన ప్రక్రియ ఏంటంటే మారు మనసు అనుభవం మనం కలిగి జీవించాలి. ఇప్పటి వరకు మనం నడిచి వచ్చిన యాత్రలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దుర్మార్గుడు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి మరి దేవుని వైపు తిరిగితే వాడు చేసిన దుర్మార్గ క్రియలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకం తెచ్చుకోవడం. నీతిమంతుడై తన నీతిని ఆధారం చేసుకుని ఒకవేళ పాపం చేస్తే వాడు మరణం అవుతాడన్నాడు. కాబట్టి ఈనాడు నీతిమంతులముగా జీవిస్తున్న మనము, నీతిని అనుసరిస్తూ బ్రతుకుతున్న మనము ఏ కోణంలో కూడా దుర్మార్గపు క్రియలు చేయకుండా మనం జాగ్రత్త పడాలి. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంత పులియజేయనని. కొంచెం దుర్మార్గత, కొంచెం అవిధేయత, కొంచెము సత్యము పట్ల విముఖత, దేవుడి పట్ల అయిష్టము, సత్యము పట్ల అయిష్టము కొంచెము ఉండడం వలన అది మన జీవితంలో మనల్ని పులిసిపోయేటట్లుగా చేస్తుంది. పులిసిన పిండిలాగా మారిపోయి మన జీవితాన్ని పతనావస్థలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఇప్పుడే మనము మారు మనసు పొందుదాం. ఇదే రక్షణ దినము, ఇదే మికిలి అనుకూలమైన సమయం కనుక ఎవరికి వారము మనము పరీక్షించుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం. మనము చీకటిలో నుండి వెలుగులోనికి నిజంగా వచ్చామా? దేవుని అధికారం కిందికి మనం నిజంగా వచ్చామా? సైతాను అధికారం నుండి మనం విడిపింపబడ్డామా? దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యము పొందుకునే విధంగా మన బ్రతుకులు ఉన్నాయా? దేవుడు అనుగ్రహించే కిరీటం పొందుకునే విధంగా మనం పరిగెడతా ఉన్నామా? వెలుగు సంబంధుల్లాగా బ్రతుకుతున్నామా? లేదా క్రీస్తు సంబంధంలో బ్రతుకుతున్నామా? చీకటి సంబంధంలో బ్రతుకుతున్నామా? మన హృదయం యొక్క వైఖరి ఏంటి? మన ఆలోచన విధానం ఏంటి? మన తలంపులు ఏంటి? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయనుగాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. మారు మనసు పొందకపోతే మీరును అలాగను నశించెదరు అన్నాడు. మారు మనసు పొందుదాం. మనం మారు మనసు పొంది దేవునికి ప్రియులముగా బ్రతుకుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాలలో, రక్షణ పొందిన మనందరి జీవితాలలో నిరంతరము అనుసరించవలసిన ఒక కార్యక్రమము మారు మనసు పొందడం. దేవునికి ఇష్టము లేని ప్రతి కార్యము నుండి మనము దేవుని వైపు తిరగడము. చీకటిలో ఉంటున్న వారు చీకటి నుండి వెలుగు వైపు తిరగాలి. సాతాను అధికారం క్రింద ఉంటున్న వారు దేవుని అధికారము క్రిందికి తిరగాలి. లోక మర్యాదను అనుసరించుచున్న వారు పరలోక మర్యాదను అనుసరించే స్థితిలోనికి తిరగాలి. అనీతిని అనుసరిస్తున్న వారు నీతిని అనుసరించే విధంగా తిరగాలి. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్న వారు దేవుని వైపు తిరగాలి. ప్రియులారా, మనం ఎలా నడుచుకుంటున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా ఆలోచన చేస్తున్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, నమ్మి బాప్తిస్మం పొందిన మనము, ప్రార్థన చేసి బాప్తిస్మం పొందిన మనము నిజంగా మారు మనసు అనుభవంలో మనం బ్రతుకుతున్నామా? లేదా ఆనాటి కొరింథీ సంఘస్థులలాగా ఇట్లుండి మీరు ఎలా ఉప్పొంగుచున్నారు అని ప్రశ్నించాడు పౌలు భక్తుడు. వారిని గద్దించాడు. వారిని దుఃఖపెట్టాలని కాదు, వారు మారు మనసు పొందాలని వారిని గద్దించాడు. వారు మారు మనసు పొందాలని వారిని ఖండించాడు. ఈనాడు మన వైఖరి ఎలా ఉంది? దేవుని గద్దింపును మనము స్వీకరిద్దాం ప్రియులారా. మనలో ఉంటున్నటువంటి
చీకటి సంబంధమైన ప్రతి పరిస్థితిని విడిచిపెడదాం. సాతాను సంబంధమైన ప్రతి ఆలోచనను విడిచిపెడదాం. వాడు మనల్ని పిలవలేదు, కానీ సత్యమునకు విధేయులు కాకుండా మనల్ని అడ్డగిస్తూ ఉంటాడు. ఇది మిమ్మల్ని పిలిచిన వాని వలన కలగలేదంటాడు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులియజేయనన్నాడు. మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు, మనల్ని పిలవని వాడు మనల్ని పాపములోనికి నడిపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడు దుష్టుడు. వాడు అనేక విధాలుగా మన మీద గురి కలిగిన అడుగులు వేస్తూ ఉన్నాడు. మీ విరోధి అయిన అపవాది అన్నాడు. వాడు మనకు విరోధి. మనము దేవుని సంబంధులం ప్రియులారా. మనము దేవుని సంబంధులము కనుక దేవుడు నడుచుకున్నటువంటి నడకలు మనలో ఉండాలి. దేవునికి కలిగిన మంచి మనస్సు మనలో కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మంచి మనస్సు మీరును కలిగి ఉండడు అన్నాడు. మనస్సు విషయంలో మనము నిందింపబడడానికి వీల్లేదు. హృదయ విషయంలో మనము నిందింపబడడానికి వీల్లేదు. కాబట్టి మన హృదయమును మన మనస్సును శుద్ధి చేసుకుందాం, పరిశుద్ధపరచుకుందాం ప్రియులారా. ఇది చాలా శ్రేష్టమైన సమయము. దేవునితో సమాధాన పడే సమయము. తండ్రి నాయన అని ఒప్పుకొని మన పాపములను మన అవిధేయతలను విడిచిపెట్టే సమయము. ఈ సమయమును మనం సద్వినియోగం చేసుకుందాం. నువ్వు చెడిన స్థితిలో ఉంటే ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను మారు మనస్సు అనుభవంలోనికి నడిపించాలని ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే ఆ పడిన గోతిలో నుండి నేను పైకి లేవనెత్తాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. చెడిన స్థితిలో నీవు సంతోషించడానికి వీల్లేదు ప్రియులారా. పడిన స్థితిలో ఇక్కడనే నేను ఉంటానని అనుకోవడం వీల్లేదు. చెడిన స్థితి నుండి బాగుపడదాం, పడిన స్థితిలో నుండి లేద్దాం. దేవుడు నిన్ను నిలబెట్టడానికి, నిన్ను లేవనెత్తడానికి సమర్థుడు. ఆయన నీ కొరకు దినమంతయు చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. నా వైపు తిరుగుతారేమో అని మనం ఆయన వైపు తిరుగుదాం పిల్లలు. దేవుని వైపు తిరుగుదాం. అయ్యా నన్ను మన్నించండి, నన్ను క్షమించండి, మీ రక్తముతో నన్ను కడగండి, పరిశుద్ధ